టీవీ5 మీడియా అధినేత బిఆర్ నాయుడు మొన్నటి వరకు పెద్దగా మార్కెట్లో ఎవరికీ తెలియదు. మీడియా అధినేత అయినప్పటికీ ఏనాడు పెద్దగా మీడియాలో కనిపించలేదు. ఏనాడు కెమెరా ముందుకు రాలేదు. పెద్దగా ప్రజలతోని కూడా ఆయనకు సంబంధాలు లేవు. కానీ ఎప్పుడైతే ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి తన స్ట్రాటజీని పూర్తిగా మార్చుకున్నారు. బిఆర్ నాయుడు ఏనాడు ఇంటర్వ్యూలు కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ పెద్దగా కనిపించలేదు. తన ఛానల్ తరపున కూడా ఎవరిని ఇంటర్వ్యూ చేసినా దాఖలాలు లేవు. అసలు ఎక్కడా ప్రజలకు కనిపించిందే లేదు. మొన్న టీటీడీ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఈయననే బిఆర్ నాయుడు అని ప్రజలకు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు. టీటీడీ చైర్మన్ అయ్యాక చాలా వరకు మీడియాలో కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 4 దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్నారని, ఎట్టకేలకు ఇటీవల తన ఆకాంక్ష సాకారమైందని చెప్పారు. తాను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, సీనియర్ ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించిన వెంటనే తాను చేరాలని తెలిపారు. గత 42 ఏళ్లలో తాను ఒక్కసారి కూడా అధికారం అడగలేదని పేర్కొన్నారు. గతేడాది జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో కలిసినట్లుగా తెలిపారు. టీటీడీ చైర్మన్ గా తన సేవలను అందించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు. చంద్రబాబు ఒక్క క్షణం ఆలోచించి దానికి అర్హుడని అన్నట్లుగా బదిలిచ్చారని పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ గా పనిచేయడానికి ఇది తనకు లభించిన అవకాశమని తెలిపారు. కాగా టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలానికే బిఆర్ నాయుడు లడ్డు నాణ్యతలు పెంచడం, సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంపై దృష్టి సారించారు. సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నారు. అలాగే టీటీడీలో హిందూయేతర ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు చేయడం వంటి సంస్కరణలకు దిగుతున్నారు.